అమెరికాలో బైడెన్ ఇప్పుడు ట్రంప్ ప్రవర్తన ఎట్లుంది? ఒక మతి స్థిమితం కలిగినటువంటి వ్యక్తి చేసినట్టు చేస్తున్నాడా? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చేతికొచ్చిన పనులు చేస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఏదేదో దేశాల పేర్లు తీసుకొచ్చి ఓ మ్యాప్‌లో పెట్టేసి, అమెరికన్ మ్యాప్‌లో ఇదంతా నేను లాక్కుంటానంటాడు. డాలర్‌లతో వాళ్ళ మీద పెనాల్టీ అంటాడు. వీళ్ళ మీద పెనాల్టీ అంటాడు. ఒక దౌత్య విధానం పోయింది. విదేశాంగ విధానం పోయింది. రక్షణ విధానం పోయింది. బాధ్యత రహితమైంది. ఇదంతా చూసినప్పుడు పబ్లిక్‌కి ఏమనిపిస్తుంది? పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనిపిస్తుంది. పరిపాలన వచ్చి ఏడాది అయింది. ఇంకా 3 ఏళ్ళు ఉంది అతనికి. బట్ ఇదివరకు బైడెన్ రెండో ఏడాది నుంచి అతను 4 ఏళ్లలో మొదటి 2 ఏళ్ళు అయిన దగ్గర నుంచి అతను మరి మతి స్థిమితమే తేడా వచ్చిందా? లేకపోతే డీప్ స్టేట్ వాళ్ళు అతన్ని చెడగొట్టారో తెలీదు గానీ ఎదురుగుండా గెస్ట్ ఉంటే చెయ్య ఇటివ్వాల్సింది ఇటిచ్చినటువంటిది. ఇటు స్టేజ్ ఎక్కాల్సి ఉంటే అటెక్కినటువంటిది. ఓవరాల్‌గా అతను పిచ్చోడయిపోయాడు అన్నటువంటిది అప్పుడే కనబడింది. దాన్ని కవర్ చేసుకుంటూ నడుపుకొచ్చారు. తర్వాత ట్రంప్ వచ్చాక చేయించిన దర్యాప్తులో ఏమని తేలింది? అదేదో ఆటోమేటిక్ సంతకం పెట్టేటటువంటి ఒక స్టాంప్‌తో పరిపాలన అంతా జరిగింది అన్నటువంటిది. అది మొత్తం విచారణకు ఆదేశిస్తే 92% సంతకాలు బైడెన్‌వి ఏవైతే ఉన్నాయో ఆర్డర్‌లు, డాక్యుమెంట్‌లు అవన్నీ గూడా ఇట్లాంటి యూసేజ్ పెన్నుతో చేశారు అని తేలింది. ఇప్పుడు వాటన్నిటిని రద్దు చేయబోతున్నాడు ట్రంప్. అదే జరిగితే వీళ్ళందరూ అనేక మంది విలవిల్లాడతారు డెమోక్రాట్లు.